గురుదేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవం చ నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినః పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ప్రణవాతీతమగమ్యం పరా ప్రకృతిరహితం పరమచలోపదేశిక శ్రీ రాజయాఖ్య గురుం భజే. శ్రీ బ్రహ్మ విద్యా సిద్ధాంతం అచల తత్వోపదేశిక శ్రీ నాగయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. పూజ్య భావంబుతోను పార్వతీ గురు గీతను భక్తితో లిఖించిన మనుజుడు సులువుగా పరమపద ప్రాప్తి నొందు. అట్టి మనుజుని ఎడలలో అనన్య గురు భక్తి పెంపొందును. అనన్య భక్తి నుండే సద్గురుని పరంపర కొనసాగును. శైవ వైష్ణవులైనను శాక్తేయ సౌరులెవరైనా సరే గణపతిని పూజించడి గణపతులకు పశుపతులకు గురు భక్తి అలవడుటకు గురుగీత పఠనమే శారణ్యము. సర్వమతముల లక్ష్యము సద్గురుని చేరుటే నిజము నిజము. ఇది సత్యమిందు వదన ఇందులో సందేహము లేదు లేదు. ఇది సత్యమిందు వదన ఇందులో సందేహము లేదు లేదు. వందనము వందనంబు గురువర వందనము పరమేశ్వర వందనము జగదీశ్వర ప్రభువర వందనము సర్వేశ్వర. ఇది శ్రీ 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 వేద వ్యాస విరచిత స్కాంద పురాణ ఉత్తరఖండములోని శ్రీ గురుగీత సారాంశము పార్వతీ పరమేశ్వరుల సంవాదముగా రచింపబడిన గురు ధ్యానమును ద్వితీయోధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త
ప్రియ శిష్యుడు శ్రీ సకజాచల రాజయోగి స్వేచ్ఛ గేయానువాదం సంపూర్ణం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. జై గురన్న. జై గురుదేవ. జై గురమ్మ. జై గురు. నచికేతునికి చెప్తున్నాడు, అంగుష్ట మాత్ర స్థానమున పొందదగు ఈ పురుషుడు ధూమము లేని జ్యోతి వలె ప్రకాశిస్తున్నాడు. పొగలేని వెలుగు వలె జ్యోతి వలె ప్రకాశిస్తున్నాడు. ఎక్కడ హృదయాకాశంలో ఉన్నటువంటి వర్తిస్తున్నటువంటి బుద్ధి గుహలో ఉన్నటువంటి పురుషుడు కాలత్రయ నియామకుడినియు యోగీశ్వరుల చేతను గురూపదేశం చేతను రక్షింపబడుచున్నాడో, ఎవరైతే ఆ హృదయాకాశంలో ఉన్న పురుషుడు, ఆ పురుషుడు నిత్యుడు, కూటస్థుడు, మరియు ఈ కాలమందున్న ప్రాణులందున్న వాడును, రాబో కాలమందు ప్రాణులందు కూడా ఉండబోవాడును, ఆ పురుషుడే అతనితో సమానుడు, మరొకటి లేడు. ఆ పురుషుడుగా వ్యవహరిస్తున్నటువంటి, దేహిగా వ్యవహరిస్తున్నటువంటి, నీలో ఉన్నటువంటి అంగుష్ట మాత్రం చేత ఉన్నటువంటి ఆత్మగా భావిస్తున్నటువంటి ఆ పురుషుడే నిజంగా ఉన్నటువంటి, నీలో ఉన్నటువంటి నేను అనబడుతున్నటువంటి ఆ పురుషుడు. అన్ని చోట్ల కాలత్రయం లేకుండా యోగీశ్వరుల చేత గురూపదేశం చేత రక్షింపబడుతున్నాడో, నిత్యంగాను కూటస్థుడుగాను 3 కాలాల్లోనూ ఉన్నటువంటి వాడుగాను ఉన్నాడు. అతనితో సమానుడు మరి ఒకడు లేడు, అన్యముగా మరి ఒకడు ఉన్నాడనేది లేదు. దానికి విశేష వ్యాఖ్య చెప్తున్నాడు భగవద్గీతలో శ్లోకంలో, ధూమేన వ్రియతే వహ్ని యథాదీపో మలేనచ అనేటువంటి శ్లోకాన్ని మరలా పునరుక్తిగా చెప్తున్నారు. ఏమనంటే, ప్రతి ఒక్కరూ తప్పక సాధించవలసినటువంటి సాధ్యమైనటువంటి ఈ సిద్ధి దశ హృదయాకాశ వర్తి. ఇది మనలో చాలా ముఖ్యమైనటువంటి స్థానం. ప్రతి ఒక్కరూ తన హృదయ స్థానాన్ని తప్పక తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వాళ్ళైతేనే ఆ హృదయాకాశమునందు వ్యవహరిస్తున్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి ప్రత్యేగాత్మను గుర్తించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, మళ్ళీ ఇక్కడ విశేష వ్యాఖ్య భగవద్గీతలో శ్లోకాన్ని ఉటంకించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు పునరుక్తిగా అంటే, ప్రతి ఒక్కరూ తప్పక సాధించవలసినటువంటి సాధ్యమైనటువంటి ఈ సిద్ధి దశ, దీన్ని తెలుసుకోవడమే సిద్ధి దశ. నాలో ఉండి ప్రకాశిస్తూ, హృదయాకాశంలో ఉండి వర్తిస్తూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్థానం, దాన్ని ప్రతి ఒక్కరూ హృదయాకాశాన్ని తప్పక తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వారులైతేనే ఆ హృదయాకాశమునందు వ్యవహరిస్తున్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి ప్రత్యేగాత్మను తెలుసుకోగలుగుతారు. దాంట్లో ఉండి ఇంద్రియాలతో, అవయవాలతో తాజాత్వం చెందకుండా దానికి ప్రకాశం ఇస్తున్నటువంటి ప్రకాశ స్థానంలో ఉండి ప్రత్యేగాత్మ స్థితిలో సచ్చిత్వ స్వరూపుడై గుర్తించగలుగుతాడు. తన యొక్క నిజస్థితి గుర్తించగలుగుతాడు. సర్వవ్యాప్తమైనటువంటి చైతన్య స్థితిని గుర్తించగలుగుతాడు. అయితే ఈ ప్రత్యేగాత్మ, ఆ పరమాత్మ రక్షణ రీత్యా సమానుడు, లక్షణాల రీత్యా రెండు కూడా సమానుడు. ఇది వెష్టి, అది సమిష్టి, అంతే భేదం. వ్యవహార రీత్యా చైతన్యపరంగా ఆ రెండిటికి ఒకే చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఇది అది, రెండు ఒక్కటిగా ఉంది. ప్రత్యేగాత్మగా ఉండేది, పరమాత్మగా ఉండేది, రెండు కూడా 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులుగా చెప్పబడే దాంట్లో 4వ స్థానంలో 2 సాక్షిత్వ స్వరూపంలో ఉన్నాయి. లక్షణ రీత్యా ఏకత్వ స్థితిని కలిగినటువంటి వారు లక్షణ రీత్యా ఏకత్వ స్థితిని కలిగారు. అక్కడ
నాలుగో చేతలో ఉండేటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ. ఈ జ్ఞాత ఆ కూటస్థుడు పిండ బ్రహ్మాండములందు సాక్షి స్వరూపులు. ఈ జ్ఞాతగా చెప్పబడుతున్నటువంటి ఈ జ్ఞాత జీవుల్లో ఉన్న పేర్కొనబడుతున్నటువంటి జ్ఞాత ఆ కూటస్థుడుగా ఉన్నటువంటి పరమాత్మ. వాళ్ళిద్దరూ ఎవరు అంటే పిండ బ్రహ్మాండాలకు ఒకరేమో పిండానికి సాక్షి స్వరూపుడు, బ్రహ్మాండం అంతటికి సాక్షి స్వరూపులు అవుతారు. వ్యష్టి సమిష్టిలుగా తీసుకున్నప్పుడు పిండ బ్రహ్మాండాలకు సాక్షి స్వరూపులుగా ఉన్నారు. సాక్షిత్వ లక్షణం చేత జ్ఞాత కూటస్థుడు ఒక్కటే అయి ఉన్నారు. ఆ లక్షణం ఒక్కటే ఉంది కాబట్టి ఇద్దరికి సాక్షిత్వం అనే లక్షణం చేత జ్ఞాత కూటస్థుడు ఒక్కటే అయి ఉన్నారు. ఇద్దరు ఒకటే. కాబట్టి ఆ కూటస్థుడు ఎటువంటి వాడట అంటే కాలత్రయ నియామకుడు అని యోగీశ్వరులు కీర్తిస్తున్నారట. 3 కాలాలను నియమించినటువంటి వాడు. 3 కాలాల్లో సాక్షి స్వరూపులుగా ఉన్నటువంటి వారై కాలత్రయాన్ని నియమించినటువంటి వారై ఉన్నారు. కూటస్థుడుగా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నవారు. కాలత్రయ నియామకుడు అంటే ఏమిటి? ఆయనకు భూత భవిష్యత్ వర్తమానములు లేవు. భూత భవిష్యత్ వర్తమానములు అనేటివి లేవు. కాలము లేదు. ఎందుకంటే కాలం ఏర్పడిండేదంతాను వ్యష్టిగా భూమి మీద జరుగుతున్నటువంటి సూర్యగోళాన్ని అనుసరించి ఏర్పడుతున్నటువంటి పగళ్ళు, రాత్రులు, దినాలు, వారాలు, దీన్ని బట్టి కాలం అనేది విభజించబడింది. అక్కడ కాలం అనేటువంటిది దానికి అతీతంగా ఉండేదానికి లేదు. కాలం అనేదానికి లేదు కాబట్టి కాలాతీతంగా ఉన్నటువంటి 3 కాలాలు ఒకటే రకంగా ఉన్నటువంటి భవిష్యత్ వర్తమానములు లేవు. గడిచిన కాలం అంటే మనకు గడిచిపోయిన కాలం. కాలం నిరంతరంగా జరుగుతున్నటువంటి స్థితిలో అక్కడ ఒకే రకమైన దీంట్లో ఉన్నాడు పరమాత్మ. కాబట్టి బ్రహ్మాండములు పిండ బ్రహ్మాండములందు వీళ్ళు సాక్షి స్వరూపం చేత ఒకే లక్షణం చేత ఉన్నారు. అయితే కాలత్రయ నియామం కాబట్టి కూటస్థుడు ఏ విధంగా ఉన్నాడు? కాలత్రయ నియామకుడు, కాలానికి అతీతంగా భూత భవిష్యత్ వర్తమానం లేకుండా ఉన్నాడు. ఏ రకమైనటువంటి విభజన లేనటువంటి వాడు. ఏ రకమైన విభజన లేదు అక్కడ. పగలని, రాత్రిని, 3 కాలాలని, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని లేవు. మానవులందరూ, జీవులందరూ సాధారణంగా ఎందులో ఉంటారంటే అయితే గతంలోనో లేకపోతే భవిష్యత్తులోనో, లేదంటే జరిగిపోయిన దాని గురించి చింతించడమో లేదా జరగబోయే దాని గురించి ఆందోళన చెందడమో చేస్తూ ఉంటారు. ఇప్పుడు వర్తమానంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారంటే ఇంతకుముందు జరిగిపోయిన దాని గురించి, ఏదైనా తనకు జరిగింటే గురించి, ఆ చింత గురించి చెప్తూ ఉంటారు. లేకపోతే రేపు జరగబోయే దాని గురించి చింతిస్తూ ఉంటారు. గతంలోనో లేక భవిష్యత్తులోనో జరిగిపోయిన దాని గురించి చింతించడమో లేదా జరగబోయే దాని గురించి ఆందోళన చెందడమో చేస్తూ ఉంటారు మనుషులంతా. ఏ క్షణంలో ఉన్నారో ఆ క్షణమందు ఉండేది వాడు ఎవరైతే ఉన్నాడో వాడికి గత క్షణము లేదు, భవిష్యత్ క్షణము లేదు. ఏ క్షణంలో ఏదైతే ఆలోచన చేసి ఏదైతే దేన్ని వింటున్నాడో, దేన్ని కంటున్నాడో, లేకపోతే ఏది చేస్తున్నాడో ఆ క్షణంలో అది వర్తమానం. ఆ వర్తమానంలో వర్తించేవానికి, వర్తమానమును మాత్రమే తెలుసుకుంటూ దాంట్లో ఉన్నవానికి గత క్షణాన్ని గురించి ఆలోచించడం, భవిష్యత్ క్షణాన్ని గురించి ఆలోచించడం. గడిచిపోయిన క్షణం గడిచిపోయింది. భవిష్యత్ క్షణంలో నువ్వు ఉంటావో లేదో తెలుసు. వర్తమానం ఏదైతే జరుగుతుందో ఆ వర్తమానమే వర్తమానంలో ఉండేవానికి దాని గురించి పాతది జరిగిపోయిన దాన్ని చింతించడం, రాబోయే దాని గురించి ఆలోచన అనేది వస్తున్నప్పటికీ దాన్ని నియంత్రిస్తాడు. అప్పటికప్పుడు జరిగినప్పుడు చూసుకుందాం అన్నట్టుగా. ఆ వచ్చేటివి మళ్ళీ ఆందోళన పరుస్తాయి అంటే ఎట్లా జరుగుతాయో, ఏ విధంగా జరుగుతాయో ఏది నిర్ణయించడానికి లేదు. కాబట్టి దాని గురించి
ఆలోచించకుండా ఏ క్షణంలో ఉన్నాడో ఆ క్షణమందు ఉండేడు వాడు ఎవరైతే ఉన్నాడో గత క్షణము లేదు, భవిష్యత్ క్షణము లేదు. అతనికి ఏ ప్రణాళికలు లేవు, ఏ స్మృతులు లేవు. ఏవి ప్రణాళికలు లేవు, ఏ స్మృతులు అంటే గతంలో దాచుకున్నటువంటి స్మృతిగా ఉన్నటువంటి అవి లేవు. ఆ రకంగా వ్యాపకమై ఉన్నటువంటి కాలము అనేటువంటి స్థితిని తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, వ్యాపకమైనటువంటి కాలాన్ని గురించి ఎవరైతే తెలుసుకొని ఉన్నారో, ఆ తెలుసుకున్నటువంటి వాడు అట్టి కాలములకు సాక్షిగా ఎవరైతే ఉన్నాడో వారే కాలత్రయాతీతుడు. కాలానికి కూడా కాలంలో జరిగినటువంటివన్నీ కూడాను తన బుద్ధి గుహయందు వాసనారూపంగా అవన్నీ ఉన్నప్పటికీ వాటితో చింతన చేయకుండా నిరంతరము మూడు కాలాల్లో జరుగుతున్న దాన్ని అంతటినీ తెలుసుకొని సాక్షిత్వ స్వరూపంలో ఎవరైతే ఉన్నాడో అట్టి కాలానికి సాక్షిగా ఎవరైతే ఉన్నాడో వాడు కాలాతీతుడు. కాలత్రయాలు మూడు తెలుసు, కాలత్రయాతీతుడుగా ఉన్నాడు. ఏది జరిగినప్పటికీ, ఏది జరుగుతున్నప్పటికీ, ఏది జరగబోతున్నప్పటికీ దాని పట్ల వానికి బాధ లేదు. మూడు కాలాల్లో జరుగుతున్న దానికి సాక్షిత్వంగా ఉన్నటువంటి స్థితిలో, సర్వవ్యాప్తమై ఉన్నటువంటి స్థితిలో తాను ఉన్నటువంటి దాన్ని భావిస్తాడు కాబట్టి ఆ జరిగిన దాని గురించి వానికి చింత లేదు. ఇంకా అట్టి కాలమునకు సాక్షిగా ఎవడైతే ఉన్నాడో వాడు కాలత్రయాతీతుడు. ఈ పరమాత్మ కాలత్రయాతీతుడు. పరమాత్మగా ఉన్నటువంటి సమిష్టిగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమై ఉన్నటువంటి ఆత్మగా ఏదైతే ఉందో ఆ పరమాత్మ కాలత్రయాతీతుడు. దాని అర్థం ఏమిటంటే నిజానికి కాలంలో ఏ విభజన లేదు. కాలంలో ఏ రకమైన విభజన కాలంలో లేదు. నీవు సాపేక్ష సదృశ్యంగా నీ జీవన కాలంలో జరిగినటువంటి సంఘటనలను ఆధారం చేసుకొని నువ్వు అప్పుడు అలా జరిగింది, రేపు ఎలా జరుగుతుంది అనేటువంటి గుర్తు చేత జరిగిన దానిని, జరగబోయే దానిని నువ్వు ఊహించుకుంటున్నందువల్ల, నువ్వు విభజించుతున్నందువల్ల ఈ నీలో జరుగుతున్నటువంటి ఈ గుర్తు చేత ఈ స్మృతి ఏ విధంగా ఉందో నిన్నటివన్నీ జరిగిపోయిన వాటి గురించి ఆలోచించుకుంటూ రేపు జరగబోయే వాటి గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి కాలం అనే దానికి విభజన జరిగింది అక్కడ. అటువంటి స్మృతి చేత, ఊహ చేత ప్రభావితమైనటువంటి బుద్ధి కలిగిన వాడివై అటువంటి ఆ ఊహ చేతనే ఆ ప్రభావం ఉంది కదా. నిరుడు ఇట్లా జరిగిండే, అప్పుడు పలానప్పుడు అట్లా జరిగిండే, గడిచిపోయిన కాలంలో ఏమేమి జరిగాయో వాటిని నీ స్మృతి పథంలో ఉంచుకున్నావు కాబట్టి అవి గుర్తొస్తున్నాయి కాబట్టి అవి ఆ స్మృతి చేత, ఊహ చేత ప్రభావితమైనటువంటి బుద్ధి ఉంది కాబట్టి నీకు దానివల్ల గతంలో జరిగిండేటివి, ఆ జరిగిన దాని గురించి మళ్ళీ ఇప్పుడు చేయాల్సినవి ఏంటివైనా ఉంటే వాటి పట్ల ఎక్కువ ఊహించుకుంటావు కాబట్టి చేయాల్సిన పనుల గురించి వాటి పట్ల ఈ రెండింటి పట్ల చిత్తంలో చింత ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం చేత కాలత్రయ విభజనని నువ్వు చూస్తూ ఉన్నావు. నీ మీద ఆ ప్రభావం ఉంది కాబట్టి జరిగిపోయిన వాటి విషయాల పట్ల, జరగబోయే వాటి విషయాల పట్ల. నిజానికి భవిష్యత్తు లేదు, గతము లేదు, భూతకాలము లేదు. ఈ మూడు కాలాలు నిజానికి ప్రత్యేకమైనటువంటి కాలాలు లేదు. ఎప్పుడూ వర్తమాన కాలమే ఉన్నది. నువ్వు గనక ఆలోచన చేస్తూ పోతే ఎప్పుడు వర్తమాన కాలమే ఉంది. ఏ క్షణంలో అయితే నువ్వు దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నావో వర్తమానమును మాత్రమే. ఆ వర్తమానమే నిత్యము ఉన్నది. గతం ఉన్నది అనుకుంటే గతము ఏది, గతంలో నువ్వు దాంతో స్పందించి వాసనారూపంలో స్మృతులుగా పెట్టుకుంటున్నందువల్ల అది ఉంది. మళ్ళీ జరగబోయే దాని గురించి నీ ఊహల్లో ఉన్నది కాబట్టి అది ఉంది. ఆ రెండూ లేకుండా వర్తమానంలో ఉండి ఆ వర్తమాన కాలంలో ఏదైతే చేస్తున్నావో అదే దాని మీద ఉండేవానికి అప్పుడు జరుగుతున్న క్షణమే కలదు. అప్పుడు జరుగుతున్నదే. లిప్త మాత్రం చేత కంటి రెప్పపాటులో రేపు జరిగేది ఇంకో క్షణం తర్వాత జరిగేది ఎవరికి తెలియదు. దాని గురించిన ఆలోచన అనవసరం. కాబట్టి రెప్పపాటు కాలంలో ఏది ఉన్నదో అదే సత్యం. ఎప్పుడు ఆ రెప్పపాటే ఉన్నది, ఎప్పుడు ఆ క్షణమే ఉన్నది, ఏ మార్పు లేదు.
నిజానికి అంతరిక్షంలోకి వెళ్ళి చూస్తేనంటే ఆ అంతరిక్షంలోకి పైకి పోయి అటువంటి చూస్తే భూమండలం మీద జరిగేటువంటి సమస్తము కూడా క్షణమాత్రం అయిపోతుంది. క్షణమాత్రంలోనే భూమి తిరుగుతున్నది అక్కడ గమనిస్తాడు. వేగంగా ఎంత వేగంగా తిరుగుతుందో 24 గంటల్లో మొత్తం భూమి అంతా ఇటువైపు నుంచి అటువైపుకి తిరిగిపోతానే ఇక్కడంతా రాత్రి అక్కడంతా పగులు ఏర్పడిపోతుంది. అది పైనుంచి పోయి చూస్తే ఇంత పెద్ద భూమి 24 గంటల్లో ఇటువైపు నుంచి అటువైపుకి తిరిగింది అనేది తెలుస్తుంది పైనుంచి చూస్తే. కాబట్టి దానికి రెప్పపాటు అయిపోతుంది అక్కడి నుంచి చూస్తే. అక్కడున్న కాలమానం వేరు, భూమి మీద ఉన్నటువంటి మనం పెట్టుకున్నటువంటి కాలమానం వేరు. సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు పగలని, సూర్యాస్తయం నుంచి రాత్రి అంతా వరకు చీకటిగా ఉండేదంతా రాత్రి అని ఇటువంటి నిర్ణయం చేత మానవులందరూ కూడా వర్తిస్తూ ఉన్నారు. దీని రాత్రి అని, అది పగలని. ఈ రెండు ఒక అహస్సు అనగా ఒక పగలు ఒక రాత్రి కలిపితే ఒక రోజు అనేటువంటి నిర్ణయంతో మనము కాలాన్ని లెక్కిస్తూ ఉన్నాం. పగలు రాత్రి కలిసి ఓ రోజు, 24 గంటలు ఒక రోజుగా మనం లెక్కిస్తున్నాం. ఇది అక్కడ లేదు. కాలం అనే భ్రమణం అక్కడ ఎండబడి చీకటిబడి జరిగే చోట్ల ఉంది. కాబట్టి దీనికంటే ఉపరితలంగా ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వాటిల్లో చంద్రుడు మరియు సూర్య కుటుంబం కంటే కింద ఉన్న వాటికి ఉంది, ఇంకా అక్కడి నుంచి లేదు. కాబట్టి ఇలా లెక్కించి ఆ రోజు ఇలా జరిగిందండి అని అంటూ ఉంటాం. ఈ రోజులను లెక్కించి 6 నెలల కిందట ఎట్లా జరిగిండే, సంవత్సరం కిందట ఎట్లా జరిగిండే అనేది ఏ కాలాన్ని బట్టి అంటున్నామంటే రోజులు, వారాలు, నెలలు అనే దాన్ని బట్టి అంటున్నాం. అంటే గతాన్ని ఆ రకమైనటువంటి నిర్ణయంతో చెప్తున్నాం. గతమంతటి ఆ రకమైన నిర్ణయంతో చెప్తున్నాం. ఎప్పుడైతే సంవత్సరాలు, ఎప్పుడైతే ఈ తేదీలు, ఎప్పుడైతే ఈ వారాలు, నెలలు, మళ్ళా శకాలు, ఈ శకం ఎప్పటి నుంచి, క్రీస్తు పుట్టినప్పటి నుంచి క్రీస్తు శకము, క్రీస్తు పుట్టకముందు క్రీస్తు పూర్వము అని నిర్ణయిస్తూ ఉన్నారు. ఇవన్నీ రాసేది ఎప్పుడైతే అక్షర రూపం అనేది మొదలైందో, అక్షర రూపంగా లెక్కించి పెట్టడం మొదలైందో, దానికంతా చరిత్రకారులు 5,000 ఏళ్ల క్రితం గ్రీకు రాజ్యంలో ఏం జరిగింది, 4,000 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా రాజ్యాలు ఏర్పడినప్పుడు ఎన్ని రాజ్యాలు ఉన్నాయి, మళ్ళీ అనేక చిన్న రాజ్యాలు, వాటి మధ్య జరిగినటువంటి యుద్ధాలు, వాటి మధ్య జరిగినటువంటి రాజ్యాల మధ్య సంబంధిత బాంధవ్యాలు, ఇవన్నీ చరిత్రకారులు పెద్ద పెద్ద పుస్తకాలన్నీ రాస్తున్నారు. అవన్నీ అక్కడెక్కడో రాసి పెట్టింటే, మొదట్లో శిలాపలకాల మీద రాసి పెట్టింటే ఆయాన వాళ్ళతో, లేదంటే ఆ కాలంలో ఎవరైనా కవుండి ఏదైనా వాళ్ళు తాను ఎవరినైతే ఆశ్రయించున్నాడో ఆ రాజు గురించి చెప్పినందువల్ల అవి రాసి పెట్టి ఉన్నారు. ఆ రాసి పెట్టివని మనం చదువుకుంటూ ఉన్నాం. చదువుకొని ఏం చేశారంటే రాజులు, గొప్పవాళ్ళు, వాళ్ళు ఏలిండే రాజ్యాలు వాళ్ళది మాత్రమే చెప్పారు. చెబితే మరి మానవగతి వికాసం ఎట్లా జరిగింది ఇది రాయకుండా రాశారని చెప్పి శ్రీశ్రీ లాంటి వాళ్ళు ఏం చేశారు, మహాకవులు, మహాకవి శ్రీశ్రీ ఓ దాంట్లో అంత విమర్శ, ఒక గేమ్లో అంటాడు మహాప్రస్థానంలో, ఈ రాణి ప్రేమ పురాణం ఆ ముట్టడికైన ఖర్చులు, తారీఖులు దస్తావేజులు, ఏ యుద్ధం ఎందుకు జరిగినో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, ఇది కాదు చరిత్రకర్తం, ఇది కాదు చరిత్రకర్తం. ఆ రాజ్యం ఎందుకు జరిగింది, ఈ గొడవలు ఎందుకు జరిగినాయి, ఆ రాణి ప్రేమ పురాణం, ఇవన్నీ కాదు. మానవగతి ఎట్లా వికసించింది అనే దాన్ని కట్టించి అవి లేకుండా చరిత్ర అంటే ఇట్లా రాసుకుంటూ వచ్చారు. ఆ యుద్ధాలు, అప్పుడు రాజులు ఏవైతే ఏర్పడినాయో అప్పటి నుంచి ఇవన్నీ రాయడం మొదలుపెట్టారు, శిలాపలకాల మీద, దీని మీద, దాని మీద. దానికని ఆయన విమర్శించాడు అనమాట. చరిత్ర అంటే ఇదంతా ప్రేమ పురాణాలను, ఆ రాజ్యం జరిగిండేది, యుద్ధాలు జరిగిండేది కాదు రాసేది. చారిత్రక విభాత్సంధ్యల మానవకత వికాసం ఎట్టిది అని ప్రశ్నించాడు. చారిత్రక విభాత్సంధ్యలలో మానవులు ఎట్లా వికాసం చెందారు అని దాని గురించి రాయకుండా ఇట్లాంటి రాస్తున్నారు. దాని గురించి ప్రశ్నించాడు. ప్రభు ఎక్కిన పల్లకి కాదో, అది మోసిన బోయిలెవరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు,
అని అట్లా ప్రశ్నించాడు ఆ పద్ధతిలో. ఆధునిక విప్లవ కవి కాబట్టి. అట్లా ఈ చరిత్ర అంతా ఏందుంది? ఆ చరిత్రలో అంతా డేట్లు పెట్టి, ఈ తేదీలు ఎప్పుడైతే వచ్చినాయో, ఈ కాల విభజన ఎప్పుడైతే జరిగిందో, క్రీస్తుకు పూర్వమని, క్రీస్తు శకమని, అంతకంటే ఉన్నదాన్నేమో మధ్య శిలాయుగమని, దానికంటే ఉన్నదాన్నేమో ప్రాచీన శిలాయుగమని, మళ్ళీ లోహాలు కనిపెట్టిన తర్వాత లోహయుగమని, ఆధునిక లోకయుగమని, యంత్రాలు కనిపెట్టిన తర్వాత యాంత్రిక యుగమని, ఈ రకమైన విభజన చరిత్రలో జరిగి ఆ చరిత్ర అంతటిని రాస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా జరిగిపోతుంది. మనిషి యొక్క ఆ జీవన పర్యంతము కూడా తమ జీవితం అంతా తమలో గ్రంథస్థమయ్యే ఉంటుంది. ఈ జీవన పర్యంతం అంతా కూడా తమ జీవితం అంతా కూడా తమలో గ్రంథస్థమయ్యే ఉంటుంది. జరిగిందంతా గుర్తుపెట్టుకుంటాడు. కొంతమంది చిన్నప్పుడు మర్చిపోయింటారు అనుకోండి. కొంతమంది బాగా ముద్రపడి ఉంటే చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ కూడా తన మనసులో ముద్ర వేసుకొని ఉంటారు. తనలో స్మృతులు అన్నీ కూడా నిరంతరం ఎవరైతే ఆ పాత స్మృతులను మాత్రమే అనుకుంటాంటారో వాళ్ళకి ఆ పాతవి గుర్తొచ్చుంటాయి కానీ నిన్న జరిగిండేది మర్చిపోతుంటారు మళ్ళా కొంతమంది. అవి ఎప్పుడో జరిగినవన్నీ బాగా ముద్రపడి ఉంటుంది కాబట్టి అవన్నీ చెప్తారు తప్ప నిన్నటిది గుర్తుపెట్టుకోలేరు, పాతవన్నీ గుర్తుపెట్టుకొని. అట్లా జీవితం అంతా తమలో గ్రంథస్థమయ్యే ఉంటుంది. తనలో స్మృతులన్నీ కూడా ఈ కాలత్రయ ప్రభావితములు అయ్యే ఉంటాయి. ఈ కాలత్రయం అనే దాంట్లో ప్రభావితములు అయ్యే ఉంటాయి తనలో జరిగేటివన్నీ. నా బాల్యంలో అలా జరిగింది, నా యవ్వనంలో అలా జరిగింది, నేను పలానా చోట పనిచేసినప్పుడు ఇలా జరిగింది అని చెప్పేటివన్నీ కూడా నేను పలానా పని చేస్తూ ఉండగా అలా జరిగింది, పలానా ఆలోచన చేస్తూ ఉండగా ఇలా జరిగింది, పలానా పాత్రోచితమైనటువంటి సందర్భంలో ఇలా వ్యవహరిస్తూ ఉండగా ఇలా జరిగిందండి అనేటువంటి స్మృతి బీజములన్నీ కూడా, ఆ గుర్తుకు సంబంధించిన బీజములన్నీ కూడా మనలో చిత్త ప్రవృత్తిగా నమోదవుతూ ఉన్నాయి. చిత్త ప్రవృత్తిగా మనలో నమోదవుతూ ఉన్నాయి. నమోదై మళ్ళీ మళ్ళీ దాని గురించి చెప్పుకుంటూ దానిలను ముద్రించుకుంటున్నాం నీ మనోపలకం మీద. స్మృతి కూడా చిత్తవృత్తుల్లో ఒకటి. ఆ స్మృతిగా ఉండేది కూడా ఈ చిత్తవృత్తుల్లో ఒకటి అంట. అది నీ గుర్తుపెట్టుకొని దానిలన్నింటినీ అనుకుంటూ ఉండేది కూడా చిత్తవృత్తుల్లో ఒకటి. ఎవరికైతే శుద్ధాంతఃకరణం ఏర్పడిందో, ఎవరికైతే శుద్ధ అంతఃకరణం అనేది ఏర్పడిందో, ఎవరైతే మనస్కులు కారో, ఎవరికైతే శుద్ధ అంతఃకరణం ఏర్పడిందో, ఎవరికైతే ఈ మలినాలన్నీ వచ్చి చేరిపోతూ ఉన్నాయో, స్మృతిలో అన్నీ జగత్తుకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించినవన్నీ కూడా మలినాల కింద లెక్కేశారు కాబట్టి అవన్నీ వచ్చి చేరుకుంటున్నాయో, వాళ్ళల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం సంతరించుకున్నది. ఎవరికైతే ఈ విధంగా గుర్తులుగా ఉన్నటువంటి స్మృతి బీజములన్నీ కూడా, ఆ స్మృతి బీజములన్నీ చిత్తముల ప్రవృత్తిగా నమోదవుతూ ఉన్నాయో, ఆ స్మృతి కూడా చిత్తవృత్తుల్లో ఒకటే. ఆ గుర్తు పెట్టుకునేటువంటి గుర్తు పలకంలో ఉంది, మనోపలకంలో, అవన్నీ కూడా చిత్తవృత్తుల్లో ఒకటి. ఎవరికైతే శుద్ధాంతఃకరణం ఏర్పడిందో, ఎవరైతే మలిన మనస్కులు గారో, వాళ్ళల్లో ఏమవుతుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిణామం సంతరించుకుంది. ఏమిటంటే గత స్మృతి చేత ప్రభావితం కావడం లేదు. ఎవరైతే ఆ శుద్ధాంతఃకరణం వేదాంత బోధలో సాధకుడుగా వచ్చిన తర్వాత అయినా, సాధకుడుగా చేరిన తర్వాత ఏది సాధన చేస్తున్నావు, ఏది దాంట్లో ఉన్నావో ఆ వర్తమానంలో ఉంటూ దాన్ని తెలుసుకుంటూ ఆ పాత స్మృతుల్ని నిరంతరం మళ్ళీ మననం చేసుకుంటే మళ్ళీ అవి చిత్తవృత్తులు అయిపోయి మనసుకు అదే పెడుతున్నాయి. కాబట్టి వదిలే జరిగిందందువల్ల నువ్వు నెవరేసుకోవడం వల్ల, నువ్వు పునః ఆలోచన చేసినందువల్ల శృతిపదం ఇంకా పెద్దగా అయిపోతుంది తప్ప అవి తొలగిపోవు. వాటన్నిటిని తొలగించుకుంటూ రావాలి. తొలగించుకుంటూ వస్తేనే బాగా విన్న వాటిని, గుర్తుపెట్టుకున్న వాటిని ఈ సాధకుడుగా ఉన్నవాడు తాను చేసే సాధనలో మళ్ళా మనన నిధిధ్యాసగా పెట్టుకోమన్నారు కదా. నిధిధ్యాసగా ఏది పెట్టుకోమన్నారు? గురువాక్యం చేత తెలుపబడుతున్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, విచారణ ద్వారా తెలుపబడుతున్నటువంటి అవి నిధిధ్యాసగా పెట్టుకో.
ఈ జరుగుతున్నటువంటి ప్రాపంచికంగా నీకు జరుగుతున్నటువంటివన్నీ వ్యావహారికమైనటువంటి ప్రపంచంలో నీకు జరిగినవి. నువ్వు గుర్తెరిగిన తర్వాత జగత్తులో చేస్తున్న వ్యవహారాల్లో ఉండేటివి కాదు. అవి కనుక పేర్కొని పోతే, ఇవి పేర్కొని పోతే ఇవి అవన్నీ ఏమవుతాయి? దాంట్లో ఎంత కెపాసిటీ ఉందో అన్నీ పడతాయి. కాబట్టి పెరిగే కొద్దీ నీ స్మృతి పథంలో అంటే తొలగిపోతాయి. కాబట్టి ఏవి తొలగించుకోవాలా స్మృతి పథంలో? విచారణలో సాధకుడుగా ఉండి ఇప్పుడు తెలుసుకుంటున్నటువంటి జ్ఞానాన్ని పెట్టుకోవాలి తప్ప వ్యావహారికంగా చిన్నప్పుడు జరిగిండే కాటి నుంచి ఉన్నటువంటి స్మృతులన్నింటినీ అవి ఉంటే ఉండని ఎప్పుడో అవసరార్థం గుర్తు చేసుకుని అది వేరు. వాటన్నింటినీ నేను పునః పేర్కొనేటట్టు చేయరాదు. గుర్తు చేసుకొని. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ బీజములన్నీ నమోదవుతూ ఉన్నాయో చిత్తంలో, వాళ్లకు ఈ ప్రత్యేక పరిణామం ఈ మలిన మనస్కులు కాకుండా శుద్ధాంతఃకరణతో ఉండేటువంటి వాళ్ళకి గత స్మృతి ప్రభావం అనేది ప్రభావితం చేయడం లేదు వాళ్ళకు. ఎవరైతే వాళ్ళు తొలగించుకుంటూ వస్తున్నారు వాళ్ళు నిత్యవర్తమానంలో తెలుసుకుంటున్నటువంటి సాధనా సంపత్తి పరులుగా ఉంటున్నారు కాబట్టి సాధకుడుగా ఉంటూ వర్తమానంలోటి వ్యవహారం చేస్తూ విచారణ చేస్తూ వాటి ఏవైతే గత సూత్రులుగా ఉన్నాయో వాటిని తొలగించుకుంటున్నారు. దానిల చేత ప్రభావితం కావడం లే వాళ్ళు. అటువంటి వాళ్ళు శుద్ధాంతఃకరణంగా ఉన్నటువంటి వాళ్లకు ఆ జరిగిపోయిన అంశాల పట్ల లేదు. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు వేయడం లేదు వాళ్ళు. తెలుసు భవిష్యత్తు అనేది మరుక్షణం నుంచి జరగబోయేదంతా భవిష్యత్తే. మరుక్షణంలో ఏం జరగబోతుంది అని నువ్వు ఒకవేళ రాబోయే 4 సంవత్సరాలకు ప్రణాళికలు వేసుకున్నావు వ్యవహార రీత్యా. కానీ నీకేమవుతుంది అనేది మాత్రం తెలియదు కదా. రాబోయే 4 సంవత్సరాలకు ప్రణాళికలు వేసుకున్నా కూడా ఇంకొక క్షణంలో ఏం జరుగుతుందనేది తెలియదు నీకు. కాబట్టి ఆలోచనలు, జ్ఞాపకాలు, ఊహలు లేవు. ఆలోచనలు, జ్ఞాపకాలు, ఊహలన్నీ ఊరికే నువ్వు పెట్టుకోవాల్సిందే తప్ప దాని ప్రకారం ఏ విధంగా అయితే జరగవో అది ఊహ. కొన్ని జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. ఆ ఊహలు, ఆలోచనలు, జ్ఞాపకాలన్నీ ఏమీ లేవు. ఏ తత్కాలంలో ఏ క్షణంలో ఉన్నారో, ఏ తత్కాలంలో ఏ క్షణంలో ఏ కాలంలో ఉన్నారో ఆ క్షణమును స్వాత్మ స్వరూపానుసంధానంతో స్వాత్మనిష్టలో ప్రత్యేగాత్మ స్థితిలో ప్రత్యేక పరమాత్మల అభినులైనటువంటి స్థితిలో జ్ఞాతా కూటస్థుడు అభినులైనటువంటి స్థితిలో బ్రహ్మనిష్టలో పరబ్రహ్మ నిర్ణయంతో ఉండడమే సత్యము. ఉండుట అంటే ఎక్స్ప్రెషన్ లేదు, భావ వ్యక్తీకరణలు లేవు, అవ్యక్తము లేదు, మహత్తు లేదు. ఆ క్షణంలో జరిగేటువంటి దాంట్లో వర్తమానంలో ఎక్కువ పూజారి వెంకటేశ్వరం వాడుతుంటాడు ఈ పదం నిత్య వర్తమానము అనేది. నిత్య వర్తమానం గతంలోని వాటితోనూ గతంలో స్మృతులుగా ఉండే వాసనాపరమైనటువంటి ఏవే ఆలోచనలు ఏవి జరిగిపోయిన వాటి గురించి చింతనలు ఉన్నాయో అవి జరగబోయే దాని గురించి ఆలోచనలు ప్రణాళికలు అనేటువంటివి లేకుండా ఏ స్థితిలో అయితే నువ్వు ఆ స్థితిలో ఆ క్షణంలో జరుగుతున్నటువంటి దాని మీద ఉన్నావో ఆ స్థితిలో ఏ విధంగాను ఆ క్షణమును ఏ క్షణంలో ఏ తత్కాలంలో ఈ కాలంలో ఇప్పుడు ఈ క్షణంలో ఏదైతే విచారణ చేస్తున్నామో స్వాత్మ స్వరూపానుసంధానంతో తన యొక్క స్వయ ఆత్మని తనలో ఏదైతే ఉందో ఆత్మగా ఉందో బుద్ధిగోలో ఆత్మగా ఉన్నటువంటి ఏదైతే ఉందో అట్లాంటి స్వాత్మనిష్ట స్థితిలో సాక్షిత్వ భావనతో ఈ 3 దానులలో జరిగే 3 అవస్థలలో జరిగే దాన్ని గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ప్రత్యేగాత్మ స్థితిలో ప్రత్యేక పరమాత్మ అంటే ప్రత్యేగాత్మగా ఉన్నది నాలో జీవుడుగా ఉన్న దాంట్లో ప్రత్యేగాత్మగా ఉన్నవాడు పరమాత్మగా ఉన్నటువంటి వాడు అభినులు అనేటువంటి స్థితిలో ఆ రెండు ఒక్కటే, ఆ రెండు భిన్నం కాదనేటువంటి స్థితిలో జ్ఞాతా కూటస్థుడు నిరంతరం వర్తమానంలో ఇదే భావన పెట్టుకొని ఉండాలి. జ్ఞాతా కూటస్థులు ఇద్దరు కూడా అభినులు అనేటువంటి స్థితిలో బ్రహ్మనిష్టలో పరబ్రహ్మ నిర్ణయంతో ఉండడమే సత్యము. తానే ఆ బ్రహ్మంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడనేటువంటి బ్రహ్మనిష్టతో వర్తమానంలో ఎప్పుడు అదే విధంగా ఉండడమే సత్యం. జరిగిపోయిన వాటి దాంట్లో గురించినది
జరిగినాయి. జరిగినప్పటికీ స్మృతులుగా నెమరేసుకుంటూ కనుక ఉంటే ఆ జరిగిన కాలాన్ని మళ్ళా వెనక్కి గాని, లేదంటే ఆ కాలంలోకి నువ్వు పోవడం గాని అనేది ఉండదు. లేదా భవిష్యత్ కాలం గురించి నువ్వు చింతిస్తూ ఉంటే ఆ కాలంలోకి కూడా నువ్వు పోయేదుండదు. పోయేదుండదంటే నీ చేతిలో నువ్వు వ్యవహారికంగా ఉన్నటువంటి జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్నదే ఉంది. మళ్ళా ఏముందో లేదు. అంటే ఎక్స్‌ప్రెషను లేదు, భావ వ్యక్తీకరణలు లేవు. ఆ ఎక్స్‌ప్రెషన్ అంటే భావాన్ని వ్యక్తపరిచేది లేదు. భావ వ్యక్తీకరణలు లేవు. ఎక్స్‌ప్రెషన్ అంటే బయటికి చెప్పడం. ఆ బయటికి చెప్పడము లేదు. భావ వ్యక్తీకరణ లేదు. అవ్యక్తము లేదు. అవ్యక్తంగా ఉండేది లేదు. వ్యక్తమై మళ్ళా మహత్తుగా అయ్యేది లేదు. నిత్య వర్తమానంలో ప్రత్యక్ పరమాత్మలు రెండూ ఒక్కటే. వ్యష్టిగా ఉన్నటువంటి ఆత్మ సమిష్టిగా సర్వవ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మలో భాగంగానే ఉంది. ఆ రెండూ అభిన్నమైనవే. ఆ రెండిటికి కాలమైనటువంటి కాలపరమైనటువంటి నిర్ణయాలు లేవు. కాలాతీతంగా ఉన్నటువంటి స్థితి ఉన్నది అనే నిర్ణయాన్ని రావాలి. ఈ రకంగా ఒక్క పదాన్ని కూడా పక్కకి దాటనటువంటి ఒక్క స్థితిని కూడా మార్పు చెందనటువంటి తాను ఏదైతే అయి ఉన్నాడో అదే రీతిగా ఉన్నటువంటి స్థిరమైనటువంటి స్థిర పదమును ధ్రువం అంటాం. అందుకనే కూటస్థ స్థితిని ఏమంటారంటే ధ్రువం అంటారు. ఏ కాలంలో అయినా మూల విరాట్ని ధ్రువ బేరము, ధ్రువ భేదము, బేరము అంట బేరం, ధ్రువ బేరం అంటారు. అంటే కదలనిది, మార్పు చెందనిది, పరిగెత్తేటటువంటిది వంటి మనస్సుని స్థిరంగా ఉన్నటువంటి దానిని గనుక ఆక్రమింపజేసినట్టయితే దాని వేగాన్ని అది కోల్పోయి మనోవేగం తగ్గిపోయి మననశీలమై తనను తాను పునః సమీక్షించుకొని ఎదిగి శుద్ధాంతీకరణం సాధించడం సులభమైపోతుందంట. ఏం చెప్తున్నారంటే ఈ రకంగా ఒక్క పదాన్ని కూడా పక్కకు దాటినటువంటి ఒక్క స్థితిని కూడా మార్పు చెందించినటువంటి స్థితిలో తాను ఏదైతే అయి ఉన్నాడో తన స్వస్వరూప జ్ఞానంతో తాను ఏదైతే అయి ఉన్నాడో ఏదైతే నామరూపాత్మకంగా కాకుండా ఏదైతే శుద్ధ అంతఃకరణం ఉందో శుద్ధ అంతఃకరణం అంటే గతాన్ని భవిష్యత్తుని తవ్వుకునేది కాకుండా ఏదైతే ఆ క్షణంలో ఉన్నటువంటి స్థితిలో తాను ఏ చైతన్యంతో వ్యవహరిస్తున్నాడో ఆ చైతన్యంగా ఉన్నటువంటిది ప్రత్యేగాత్మ స్థితిలో సాచిత్వ స్వరూపంలో సర్వమును గమనిస్తున్నటువంటి తనలో ఉన్నటువంటి స్థితి అదే స్థితిలో పరమాత్మ స్థితిగా ఉన్నటువంటి అభిన్నంగా ఉన్నటువంటి సమిష్టి చైతన్యంగా ఉన్న పరమాత్మ ఆ రెండూ అభిన్నంగా ఒక్కటే అయి ఉన్నటువంటి స్థితిని తాను ఆ స్థిరమైనటువంటి స్థిరపదమును ఆ స్థిరపదంతో వర్తమానంలో గట్టిగా ఉండడం దాన్ని ఆ స్థిరాన్నే ధ్రువము అంటాం. అందుకనే కూటస్థ స్థితిని ఏమంటారంటే ధ్రువము అంటారు. ఆ కూటస్థ స్థితిలో తాను నిత్య వర్తమానంలో ఏ స్థితిలో అయితే తాను సాచిత్వ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని ధ్రువము అంటారు. ఏ ఆలయంలో అయినా సరే మూల విరాట్ని ధ్రువ బేరము అంటారు. మూల విరాట్ని ధ్రువ బేరము అంటారంట. ఆలయంలో ఏ ఆలయంలో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాన్ని అంటే కదలనిది, మార్పు చెందనిది, పరిగెత్తేటటువంటి మనస్సుని స్థిరంగా ఉన్నటువంటి దానిని గనుక ఆశ్రయింపజేసినట్టయితే దాని యొక్క వేగాన్ని కోల్పోయి అది మనోవేగం కూడా తగ్గిపోయి మననశీలమై తనను తాను పునఃసమీక్షించుకొని ఎదిగి శుద్ధాంతఃకరణం సాధించడం సులభమైపోతుందంట. కాబట్టి ఈ మూల విరాట్ని ధ్రువబేరము అంటారట. అది కదలంది, కదలకుండా ఓ చోట మార్పు చెందంది, ఓ చోట ప్రతిష్ఠితి ఇంకంతే ఆడే ఉంటుంది అప్పటికి. అంటే మార్పు చెందనటువంటిది ఏది ఉంది? కదలనిది, మార్పు చెందనిది, పరిగెత్తేటటువంటి మనస్సుని స్థిరంగా పెట్టేది. ఈ మనస్సు అనేక విధాలుగా వెళ్తుంది. దాని యొక్క గుణమే చలనశీలమైనది. చలనంగా ఉంటుంది. భౌతిక శరీరం ఇక్కడ కూర్చొని ఉన్నా
చలనశీలమైనటువంటి మనస్సు ఎక్కడెక్కడో పరిగెత్తుతుంది కదా. కాబట్టి స్థిరంగా ఉన్నటువంటి దానిని గనక నువ్వు ఆశ్రయింపజేసినట్టయితే, ఏది స్థిరంగా ఉందో ఆ స్థిరంగా ఉన్నటువంటి దానిని ఆశ్రయించి ఆ అన్నిటినీ గుర్తెరిగే సత్యత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ తాననేటువంటి స్థితిలే గనక తెలుసుకుంటే, దాని వేగాన్ని అది కోల్పోయి మనోవేగం తగ్గిపోయి మరణశీలి అయి మనోవేగం మనసు కదలికలు అనేక వైపులకు పోయినప్పుడే కదా. మనసు కదలిక ఎక్కడెక్కడో ప్రాపంచిక దాంట్లోకి పోకుండా గనక నువ్వు సాత్యత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితి వైపుకు మళ్ళించి దాంతో గనక అనుసంధానం చేసి గనక ఉంటే, స్థిరంగా ఉన్నటువంటి దాన్ని గనక ఆశ్రయింపజేస్తే, ఆత్మపరంగా ఏదైతే ప్రకాశం కలగజేస్తుందో, సర్వమును గుర్తెరుగుతుందో ఆ ప్రత్యేగాత్మ స్థితిని గనక ఆశ్రయింపజేసినట్టయితే, దాని వేగాన్ని మనస్సు యొక్క వేగాన్ని కోల్పోయి మనోవేగం తగ్గిపోయి మరణశీలి అయి అది తనను తాను పునఃసమీక్షించుకుంటుంది. తానంటే మనసు పోయినంతసేపు మనసుతో పాటు పోతే ఏమవుతుంది? తానంటే తనకు కలుగుతున్నటువంటి జగద్భావాలు, దాంట్లో కలిగే అనుభవాలు, లేదంటే స్మృతులు అని బయటకొచ్చి బాహ్యంగా చూసినటువంటి శరీరం నేననే భావనతో ప్రాపంచికంగా చూసినప్పుడు ఏర్పడేటువంటివి లేకుండా తగ్గిపోయి, తాను ఏ స్థితిలో ఉన్నాడో తాన స్థితిని మళ్ళీ దాన్ని 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 ఎప్పుడు కూడా దానితో నిర్ణయిస్తూ సాక్షిత్వ స్థితిలో ఉండి సర్వమును గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ప్రత్యేగాత్మగా పరమాత్మగా ఉన్నటువంటి స్థితిలో ఉంటాడు. ఈ వేగం మనోవేగం ఎక్కడైతే దీనిల వైపు పోయిందో అది లేకుండా దాంట్లో అక్కడ రమిస్తూ ఉంటాడు. కాబట్టి తనను తాను పునః సమీక్షించుకొని, తానంటే ఏమిటి, జరుగుతున్నటువంటి వ్యవహారాలతో కూడుకున్నటువంటి తాను కాకుండా సాక్షిగా ఉన్నటువంటి తనను తాను పునఃసమీక్షించుకొని ఎదిగి ఎదగడం అంటే శుద్ధాంతఃకరణం సాధించడం. ఎదగడం అంటే శుద్ధాంతఃకరణమైనటువంటి నిజనేనుగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని గుర్తెరిగి ఆత్మస్వరూపాన్ని అపరోక్షం చేసుకొని ఉన్నటువంటి స్థితిలో ఉండడము, సాధించడం కూడా సులభం అయిపోతుంది. అప్పుడు ఆ విధంగా ఉన్న వాళ్ళకి సులభం అయిపోతుంది. చాలామంది ఇవాళ ఏం చేస్తున్నారు, సైక్రియాట్రిక్ పేషెంట్లకి ఒక బాల్ను ఒత్తడమో, లేక ఒక చక్రమును తిప్పడమో, తిరిగేటువంటి దాన్ని చూస్తూ ఉండటమో, ఇలాంటి చంచలమైనటువంటి పద్ధతులను ఆదేశిస్తూ ఉన్నారు. సైక్రియాటిస్ట్ అంటే మనోవైజ్ఞాన శాస్త్రవేత్త లేదా డాక్టర్, మనసుకు సంబంధించిన డాక్టర్. మిగతా వాళ్ళందరూ ట్రీట్మెంట్ చేయడానికి ఏడ బాగలేదంటే కాలో, లేకపోతే చేయికి బాగలేదంటే చేయికో, లేకపోతే లోపల నరాల్లో లోపల ఉండేటువంటి అనేక వ్యవస్థలు ఉన్నాయి కదా, వాటికి ఏమన్నా బాగలేకపోతే వాటిని చూస్తారు డాక్టర్. ఇంకా ఈ మానసికపరమైనటువంటి కొన్ని అపసవ్యంగా ఉండేటువంటి వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళని పిలుచుకున్నప్పుడు వాళ్ళని ఎట్లా చూడాలి? వాళ్ళు అక్కడ జరిగేది ఏం జరుగుతుంది అంటే, మనసు సవ్య స్థితిలో లేకుండా అపసవ్య స్థితిలో ప్రవర్తిస్తుంది అటువంటి వాళ్ళల్లో. ఇక అలాంటి చంచలమైనటువంటి వాళ్ళని వాటికి తీసుకుపోయినప్పుడు సైక్రియాటిస్ట్ దగ్గరికి ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక బాల్ని ఇట్లా ఒత్తమనడమో, ఓ చక్రం ఇచ్చి ఆ చక్రాన్ని తిప్పుకుంటూ ఉండమనడమో అనేటువంటివి చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే, మనోవేగము తత్కాలవత్తన్ని ఆగినట్లుగా కనపడినప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గంగా తోచినప్పటికీ పునః వేగమును అందుకుంటుంది. అట్లా ఉండే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అదంటే, వేరే రకమైనటువంటివన్నీ రాకుండా ఇంకా వాటిలో అక్కడ స్థిరపడిపోయి వారికి తిప్పడం ఏమిటే వారికి చెప్పింది డాక్టర్. దాన్ని తిప్పుతూ ఉండు, లేదంటే ఈ బాల్ను ఒత్తుతూ ఉండు. ఓ పనిని క్రియేట్ చేసి ఆ పని వైపుకు నీ మనసు మళ్లించుకోమని, ఆ చేస్తున్న దానిపైనే లగ్నం పెట్టుకోమని మళ్ళిస్తూ ఉన్నారు. వైద్యంలో అది భాగంగా ఉంది వాళ్ళకి, అట్లుండే వాళ్ళకి. కాబట్టి ఒక నియంత్రణ స్థితిలో తెచ్చాక ఆ విధంగా చెప్పారు. కాబట్టి అది
ఆ ప్రత్యామ్నాయ మార్గంగా తోచినప్పటికీ మళ్ళా పునః అదే చేసి వేగమును అందుకుంటుంది అది. అందుకని మనకు పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఎవరైనా సరే ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్‌ని ఆశ్రయంగా భావించి, పెద్దోళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఏకాగ్రత దీనికోసమే ఊరికే దాని వైపు దృష్టి పెడితే, ఒక చోట ఉంటుంది మనసు కదలకుండానే. ఎక్కడుంటోంది? ఎక్కడంటే ఎవరో విచారణ చేసి మనసు యొక్క స్థితిని గమనించినటువంటి ఇటువంటి సాధకుడైతే వాడు ఆలోచన చేస్తాడనుకో, ఎక్కడో ఏ రకమైనటువంటి స్థితిలో నా మనసుంది అనేది. నేనెక్కడ పెట్టుకొని ఏది ఆలోచిస్తున్నా, నిత్య వర్తమానంలో ఏం జరుగుతోంది, నాది ఎక్కడికి పోతోంది గతంలోకా, భవిష్యత్తులోకా అని. కానీ మామూలుగా గుళ్ళోకి పోయినోడు, అక్కడ పోయి దాని మీద కేంద్రీకరించమంటే, దానికి ఎదురుంగా నిలబడి దృశ్యంగా కనపడుతున్నప్పటికీ, ఇది ఎక్కడ పోయింటుందో ఇది ఎక్కడో కోరికల్లోకో, ఇంకో దాంట్లోకో స్వామి టెంకాయ కొట్టా, నీకు ఈ పొద్దు అభిషేకం చేపించినా, నీకు ఇవన్నీ చేపించినా, ఏదో చేయి స్వామి నేను పలానా పనికి పోతున్నా ఈ పొద్దు. ఈ విధమైన మనసు భావనలోకి ఆ విధంగా పోయి ఉంటుంది. దృష్టి ఏమో మూల విరాట్‌కి ఎదురుంగా ఉన్నప్పటికీ, మనసు అనేది మాత్రం ఉండదు గదా! అది ఎక్కడో పోతాంటుంది కాబట్టి, అందుకని ఏం చెప్పారంటే, ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్‌ని ఆశ్రయంగా భావించి, వారిని సేవించి, భక్తి ప్రపత్తులతో ఆశ్రయించి, విశ్వాసంతో ఆరాధించి, నీవు మనసును అధిగమింపజేసుకో. మనసును అధిగమింపజేసుకునేకి చెప్పారు. మళ్ళా మనోవృత్తుల్ని ఆటికి పోయి తీసుకురావడం గాదు. మనోవేగాన్ని తగ్గించుకోవచ్చు. నాహం కర్తః హరిః కర్తః అనేటువంటి పద్ధతిగా తనను తాను దాటేటటువంటి ప్రయత్నం చేయాలి. నేను కర్తను కాదు. ఈ కర్త అంతా హరి. చేస్తున్నటువంటి ఆ కర్త సమిష్టి కర్త అయినటువంటి వాడు చేస్తుంటే నేను వ్యవహరిస్తున్నాను అని నేను కర్తను కాననేటువంటి స్థితిలో తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తే తన యొక్క స్వరూపం తెలియబడితే నిజ స్వరూపంగా నామరూపాత్మకమైనది కాకుండా ఏ చైతన్యమైతే తనలో ఉండి అన్నిటికీ అతీతంగా ఉండి అన్నిటికీ ప్రకాశమిస్తూ కూడా సాక్షిత్వ స్థితిలో ఉంటుందో ఆ స్థితిని తాను తెలుసుకొని ఆ ఆ స్థితి సమస్తంగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్థితి అదని తెలుసుకొని తానైనటువంటి స్థితిలో ఉంటే గనక నిలకడ చెందేటువంటి ప్రయత్నం చేయాలి. తానైనటువంటి స్థితిలో నిలకడ చెందేటువంటి ప్రయత్నం చేస్తే తన స్వరూప జ్ఞానంలో ఉంటాడు. నిరంతరం ఆ పాత స్మృతులతోనూ లేకపోతే భవిష్యత్తు చింతనలతోనూ గడపడు. చేస్తున్న పనేమో చేస్తూ ఉంటాడు. వర్తమానంలో చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఏవైతే మనం చేయాలో అవి చేస్తూ ఉన్నప్పటికీ వర్తమానంలో కూడా సాక్షిత్వ స్థితిని నిలబెట్టుకుంటూ తాను సాక్షిగా ఉన్నటువంటి గుర్తిరిగే చైతన్య స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మనైనటువంటి వాడిని నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఆవరణతో కూడుకున్నటువంటి శరీరంగా భావించకుండా దానికి అతీతంగా ఉన్నటువంటి ఏదైతే ప్రకాశం కలుగజేస్తుందో ఆ స్థితిలో ఉన్నటువంటి దాన్ని నేను అనేటువంటి ప్రయత్నం ఆ విధంగా ఉండేటువంటి తానైన స్థితిలో నిలకడ చెందే ప్రయత్నం చేయాలి. ఈ రకంగా అంగుష్ట మాత్రముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో ఈ రకంగా అంగుష్ట మాత్రంగా ముటకనేలు మాత్రంగా చిన్నగా ఉండి లోపల ఏదైతే ఏ పురుషుడైతే కారణమై ఉన్నాడో ఏ పురుషుడైతే ఆ పురుషుడిని ఆరాధనా కాలంలో కూడా దీపారాధన యందు కూడా సంకల్పిస్తూ ఉన్నాం. ఏ పురుషుడైతే మనలో ఉన్నాడో ఏ పురుషుడైతే లోపల ఉన్నాడో పురుషుడు అంటే అందరికీ ఎవరైతే దేహంలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యంగా ఉన్నదంతా పురుషుడే. ఇక్కడ స్త్రీ పురుష భేదంతో చెప్పే పురుషుడు కాదు. మనలో ఉండేటువంటి ఏ అంగుష్ట మాత్రంగా ఉండి బుద్ధి గుహలో ఎవరైతే ప్రకాశిస్తూ ప్రకాశాన్ని కలగజేస్తున్నారో మనకు ఆ పురుషుడు ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడు సర్వవ్యాప్తమైనటువంటి పురుషుడినేమో పరమాత్మగా భావిస్తున్నాం. నీలో ఉండి శాశ్వత స్థితిలో ఉన్నదాన్నేమో ప్రత్యేగాత్మగా భావిస్తూ ఉన్నాం. ఆ పురుషుడు ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడినే ఆరాధనా కాలంలో కూడా ఆరాధించేటప్పుడు కూడా దీపారాధన యందు కూడా సంకల్పిస్తూ ఉన్నాం. ఆ దీపారాధన చేసేటప్పుడు ఆరాధించేటప్పుడు కూడా ఎవరైతే ఉన్నారో
ఆ దాన్నే సంకల్పిస్తూ ఉన్నాం. ఏ పూజ అయినా సరే, ఏ పూజ అయినా కూడా ప్రారంభ కాలంలో ఏ సమావేశమైనా, ఏ ఉత్తమమైనటువంటి చర్య అయినా జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభం అవుతుంది. ఏం పని చేసినా కూడా పూజ అయినా, లేదంటే ఏదైనా ప్రారంభించేదైనా, లేకపోతే ఏదైనా ఉత్తమమైనటువంటి చర్య అయినా జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభం అవుతుంది. జ్యోతిని వెలిగించి దీపం జ్యోతి పరంజ్యోతి, దీపం తర్వాత అమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ జ్యోతి ప్రజ్వలనం చేస్తాం. జ్యోతి వెలిగించేటప్పుడు చెప్పేటువంటి శ్లోకం ఇది. ఎక్కడైనా సదస్సుల్లో కొన్ని చోట్ల వినపడుతుంటుంది. కొంతమంది అట్లా పూజారులను పిలిపించి చెప్పేటప్పుడు ఇది కొంతమంది కొన్ని చోట్ల సభ ప్రారంభించేటప్పుడు చెప్తారు. ఇది దీపం జ్యోతి పరంజ్యోతి, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ జ్యోతి ప్రజ్వలనం చేస్తాం. ఏ పూజ ప్రారంభించినా ఆ జ్యోతి అనేది ప్రజ్వలనం చేస్తాం. చేసిన తర్వాత ఆ దీపశిఖలో పరమాత్మను దర్శిస్తాం. దీపశిఖలో ఉండేటువంటి ఆ వెలుగుగా ఉన్నటువంటిది, మనం వెలిగించినటువంటి దీపశిఖ ఏ వెలుగైతే ఉందో, జ్ఞానానికి చిహ్నంగా ఉందో ఆ వెలుగే ఉంది నీలో. ఆ జ్ఞానానికి చిహ్నంగా ఉన్న వెలుగు లేకపోతే ఏమీ లేదు. నీలో ఉన్నటువంటి గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటిది ఆ జ్ఞాన స్వరూపంగానే ఉన్నది. చేసిన తర్వాత ఆ దీపశిఖలో పరమాత్మను దర్శిస్తాం. ఆ దీపశిఖ యందు పరమాత్మను భావిస్తాం. మనసులో భావిస్తున్నామా లేదా? వెలిగించినప్పుడు మనం పూజలు చేసేటప్పుడు పరమాత్మ స్థితిని కానీ లేదా గురుస్వరూప స్థితిని మనం ఏమనుకుంటామో అదే భావిస్తాం. ఆ దీపశిఖ యందు స్వప్రకాశ అనుసంధానం చేస్తాం. స్వప్రకాశం మనలో కలుగుతున్నటువంటి, మనలో ఉండే ప్రకాశం ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేస్తాం. ఆ దీపం భౌతికంగా వెలుగునిస్తోంది అక్కడ, తేజస్సుగా ఉండి ఆ ఏదైతే ఉందో గుర్తెరుగుతున్నటువంటి జ్ఞానానికి ప్రతీకగా మనలో కూడా ఏదైతే గుర్తెరుగుతూ స్వప్రకాశంగా ఉందో, దేనివల్ల అయితే మనం సర్వమును గుర్తెరుగుతున్నటువంటి చైతన్యం ఉందో దాన్ని అనుసంధానం చేస్తాం. చేసి రెప్ప వాల్చక దాన్ని చూస్తాం. దీనిని త్రాటక ధ్యానము అని అంటారు. ఆ రెప్ప వాల్చకుండా దాని వైపు ఏదైతే దీపం వైపు చూస్తారో దాన్ని త్రాటక ధ్యానము అని అంటారంట. రెప్ప వాల్చక చూసేటటువంటి ఈ త్రాటక ధ్యానంతో భూచరి, కేచరి, షణ్ముఖి, శాంభవి అనేటువంటి ముద్రల ద్వారా, పంచముద్రలతో మధ్యలక్ష్యంతో, అంతర్లక్ష్యంతో, బాహ్యలక్ష్యంతో ఎరిగి ఈ త్రాటక ధ్యానాన్ని నిరంతరాయంగా చేయాలి. ఆ నిరంతర ధ్యానాన్ని ఎవరికి చెప్తున్నాడు ఇదంటే, ఆ పంచముద్రలు ఎవరైతే పాటిస్తారో ఆ పంచముద్రలు పాటించే వాళ్ళు రెప్ప వాల్చకుండా దీనినే ఏకత్వంగా కూర్చొని దీపం ముందర దాని వైపుకే చూస్తూ ఉన్నటువంటి లక్ష్యంతో దీంట్లోనే భూచరి, కేచరి, షణ్ముఖి, శాంభవి అనేటువంటి ముద్రలను వేసుకొని ఆ పంచముద్రలతో అవి ఏం చేస్తున్నారంటే మధ్యస్థమైనటువంటి లక్ష్యంతో, అంతర్లక్ష్యంతో, బాహ్య లక్ష్యంతో ఈ లక్ష్యాలన్నీ పెట్టుకొని లోపల బయట అంతరంగంలో మధ్యస్థంలో అంతా లక్ష్యం పెట్టుకొని ఎరిగి ఆ త్రాటక దానాన్ని నిరంతరంగా చేస్తూ ఉంటారంట. ఆ జ్యోతిలో తన మనసును కేంద్రీకరించి ఆ దీనిని జ్యోతిర్బించు ధ్యానము, జ్యోతిర్బిందు, దీనినే జ్యోతిర్బిందు ధ్యానం అని కూడా అంటారంట. అట్టి జ్యోతిర్బిందు ధ్యానమును ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఆ పరమాత్మ యొక్క స్వస్వరూప సాకార అనురూప స్థితిని పొందిన వారు అవుతారు. ముందు ప్రాథమికంగా ఇది అవసరమే. ప్రాథమికంగా దీపాన్ని చేస్తాం కాబట్టి దీపంలోనే ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ దీపంలో వస్తున్నటువంటి వెలుగు ఏదైతే జ్యోతి ఉందో అదే మనలో ప్రకాశిస్తున్నటువంటి, మనలో ఇక్కడేమో ఒత్తి దీపం అన్నీ వేసి వెలిగించి దాని వెలుగులో వస్తున్నటువంటి ప్రకాశాన్ని మనలో ఉన్నటువంటి గుర్తెరిగే ప్రకాశాన్ని అనుసంధానం చేసి ఈ విధమైనటువంటి దీంట్లో జ్యోతిర్బిందు ధ్యానమును ఆశ్రయించి ఎవరైతే చేస్తారో వాళ్ళు దాని యొక్క స్వరూప సాకార అనురూప స్థితిని పొందిన వారు అవుతారు.
అది ప్రాథమికంగా చేసేవాళ్ళు. ప్రాథమికంగా ముద్రలలో కూర్చొని చేసే వాళ్ళకు అది అవసరమే. నిరాకార సాక్షాత్కారాన్ని పొందే లోపల నిరాకార సాక్షాత్కారము నిరాకారాన్ని ఆకారమే లేదు కాబట్టి సాక్షాత్కారం జరిగేది లేదు. నిరాకారాన్ని మళ్ళా సాక్షాత్కరించడము అంటే నిరాకారాన్ని బయలు స్వరూపంగా గురువు చెప్తున్నటువంటి ఆ స్థితిలో లేనిది ఉన్నది ఒక్కటే ఏదైతే ఉన్నదో ఇవన్నీ లేనివి ఎప్పుడైతాయో అట్టి నిరాకారాన్ని తెలుసుకునే సాక్షాత్కారాన్ని పొందే లోపల ఈ సాకార స్థితిని ఆశ్రయించడం సులభమైన పద్ధతే. సాకార స్థితిలో నుంచి భక్తుడుగా ఉండేవాడు ఏం చేస్తున్నాడు? భక్తి పూజలు చేస్తున్నాడా లేదా? తాను మామూలుగా ఆచరించే వాటన్నిటి ఎందుకు ఆచరిస్తున్నాడంటే సాకార పూజల్ని ఆకారంతో నీ ఎదురుగా ఉన్న గురువుని ఆకారము జీవించి ఉండి నేరుగా గురువుకు చేస్తున్నావు, లేదంటే గురువు యొక్క స్వరూపంగా ఉండేటువంటి చిత్రానికి చేస్తున్నావు కూర్చొని పూజలు. కాబట్టి ఆకారాన్ని పెట్టుకుని ఆకారానికి పూజలు చేస్తున్నావు అంటే నిరాకార సాక్షాత్కారాన్ని పొందే లోపల నువ్వు సాకార స్థితిని ఆశ్రయించి ఆ ఎదురుగా ఉండే గురుస్వరూపాన్ని భావనలో తలుచుకుంటూ ఉన్నావు. గురుస్వరూపమైన లేదంటే గుడిలోకి పోయి దేవుని స్వరూపాన్ని భావిస్తున్నావు, ఏది భావిస్తుంటే అది. తద్వారా ఏమవుతుందంటే మనస్సు అనేటువంటి బుద్ధి అనేటువంటి పరిమితులను దాటినటువంటి వాళ్ళై మనసు బుద్ధి అనే పరిమితులను దాటి ఆ పరిమితుల్లో నుంచి సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో సర్వవ్యాప్తమైనటువంటి దాన్ని నీకంటే వేరుగా లేకుండా నీలోనూ ప్రకాశిస్తూ సర్వత్రా అంతటా ప్రకాశిస్తున్నటువంటి దాన్ని తెలుసుకొని ఈ పరిమితులు ఏవైతే ఉన్నాయో నీలో ఉన్నటువంటి మనసు బుద్ధి అనే పరిమితులను దాటినటువంటి వాళ్ళై సాక్షిత్వ స్థితిని ఆశ్రయిస్తారు. ఈ పరిమితులని దాటినటువంటి వాళ్ళుగా ఉండి సాక్షిత్వ స్థితిలో ఉండి సర్వము నేనే అనేటువంటి స్థితిలో ఉండి సర్వమును గమనిస్తున్నటువంటి సర్వమును నిర్ణయిస్తున్నటువంటి ఈ సర్వము ఏదైతే నేననే కనపడకుండా ఉందో కనపడకుండా ఉన్నప్పటికీ సర్వమును చేసే చైతన్య స్థితిలో వెలుగుతోందో ఆ నేనుగా ఉండే ప్రయత్నం ఆ నేనుగా ఉండే దాన్ని ఆశ్రయించి ఆ స్థితిలో సాధిస్తారు, ఆ దాన్ని ఆశ్రయిస్తారు. అట్లా ఉండేవాళ్ళు ఆ సాక్షిత్వ స్థితిలో నిలకడ చెందుతారు. అంతకుముందేమో విచారణ చేత నిరాకార స్వభావాన్ని నిరాకారంగా ఉండి సర్వత్రా ఉన్నతాన్ని తెలుసుకునేకి అంతకుముందు సాకారంగా ఉన్నటువంటి దానితో మొదలుపెట్టాడు. ఆ సాకారంగా ఉండి ప్రకాశిస్తున్నది ఒకటి ఉంది కదా, ఆ ప్రకాశిస్తున్నది అంతటా ఉండి తనలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకునే వరకు జరుగుతుంది విచారణ. అప్పటి వరకు ఏం చేస్తున్నాడు? తనకు ఆ స్థితిని కలిగించేందుకు ఎవరైతే బోధించారో లేదంటే ఎవరిని లక్ష్యంగా పెట్టుకుంటే తను ఆ విధంగా ఆరూఢుడవుతాడో దాన్ని పెట్టుకొని దాని ముందర ఆ జరిగినటువంటి ఏవైతే చేస్తున్నావో కూడా గతానికి లేకపోతే భవిష్యత్తుకు సంబంధించినవి కాదు. వర్తమానంలో ఉండి ఆ పూజలో ఏం చేస్తున్నాడు? నిరాకారమైనటువంటి దాన్నే ప్రతి దాంట్లోనూ కోరుతున్నాడు, ఆ గురువు ఏదైతే చెప్తున్నాడో దాన్ని. కాబట్టి సాక్షాత్కారాన్ని నిరాకారం చెందే లోపల నిరాకార సాక్షాత్కారాన్ని నీ భావం చెందే లోపల సాకార స్థితిని ఆశ్రయించాయి కాబట్టి అవన్నీ చేస్తున్నావు. నిరాకారము తెలియబడినప్పుడు నిరాకారంగా నిశ్చలంగా ఏ పరిణామకారములు లేకుండా ఉండేది తెలియబడినప్పుడు నువ్వు దాని గురించి దీని గురించి ఆలోచించేదే లేదు. ఇంక నువ్వు లేవు, దాని గురించి ఆలోచించేది లేదు. నువ్వు లయమైపోయినటువంటి స్థితిలో ఉన్నావు. శరీరకంగా గుర్తెరుగుతున్నటువంటి ఎరుకతో ఉండి కూర్చొని ఉన్నప్పటికీ నువ్వు ఆశ్రయించి వచ్చిన వాళ్ళకు బోధన చెబుతున్నప్పటికీ నువ్వు ఆ రకమైనటువంటి పూజలో పాల్గొంటున్నప్పటికీ నిరాకారాన్ని దర్శించినటువంటి స్థితిలో ఉండేవానికి ఆ లేనటువంటి స్థితిలో ఉంటాడు. అట్లా కాకుండా ఆ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి వాడు సాకారికంగా పూజించి దాన్ని భావనలో పెట్టుకొని దాంతో చేస్తూ ఉంటాడు. సాక్షిత్వ స్థితిని ఆశ్రయించి తాను సాక్షిగా ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి దాంట్లో నిలకడ చెందుతాడు. అలా ఎవరైతే నిలకడ చెందారో ఆ నిలకడ చెందినటువంటి స్థితి ముందు తెచ్చుకుంటే ఆ తర్వాత
వాళ్ళు అట్టి గురూపదేశ మంత్రమును అనుష్ఠానం చేయడం ద్వారా, మంత్రార్థమును విచారించడం ద్వారా ఎవరు సాచిత్వ స్థితిని ఆశ్రయించుకొని ఆ సాచిత్వ స్థితిలో నిలకడ చెంది నేను అంటే ఈ గుర్తెరుగుతున్న చైతన్య స్వరూపంగా ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి వారిని నేనంటే నామరూపాత్మకంగా ఉన్నటువంటి పేరుతో పిలువబడి ప్రపంచపు యొక్క భావనలతో ఆలోచనలతో పోయిందాన్ని చింతిస్తూ రాబోయేదాన్ని ఆలోచించే స్థితిలో ఉండేది కాదు. నేనైతే ఏదైతే అవగుడి చేస్తున్నది లోపల మనసే, కానీ దాటికి ప్రకాశమిస్తున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి స్థితిలో ఏదైతే ఉందో నేను ఆ ప్రత్యేగాత్మనే, నేను ఆ పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి చైతన్యాన్నే, ఆ రెండిటికి అభేదము, ఆ రెండు ఒక్కటే అనేటువంటి స్థితిలో నిలకడ చెంది ఉంటారో, తన యొక్క స్వరూపాన్ని ఎరిగి తాను ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి భావనలో నిలకడ చెంది ఉంటారో, ఆ నిజ నేనును గుర్తించినటువంటి స్థితిలో ఉంటారో, అట్లా ఎవరైతే నిలకడ చెందారో వాళ్ళు గనక వాళ్లకు అట్టి గురూపదేశ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా ఆ గురువు చెప్పినటువంటి మంత్రము, మంత్రార్థము ఏదైతే ఉందో దాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా, విచారించడం ద్వారా, దాన్నే ఎప్పుడు విచారించడం ద్వారా, లక్ష్యార్థముగా నిలకడ చెందడం ద్వారా, మళ్ళా లక్ష్యం ఏమిటి? దాన్ని అది చేసుకుంటానని లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యము ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నామో దాని యొక్క లక్ష్యార్థం, వాచ్యార్థము లక్ష్యార్థం చేసుకొని మళ్ళా నిలకడ చెందడం ద్వారా, మళ్ళా నిలకడ చెందాలి. నిలకడ ఆ స్థితిలో నిలకడ చెందకుండా చెందినటువంటి స్థితిలోనే తాను బాహ్యంగా వస్తే ఆ స్థితిలో లేను, బాహ్యంగా వచ్చాను, వేరే పనిలో ఉన్నా కాబట్టి ఈ పనిలో ఉంటే ఈ పనిలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం కాదు. కూటస్థ స్థితిలో నిలకడ చెందడం, లక్ష్యార్థంగా ఏదైతే పెట్టుకున్నామో ఆ స్థితిలో నిలకడ చెంది ఉన్నటువంటి వ్యవహార రీత్యా కూడా ఆ స్థితిలో మార్పులు రావాలి. నువ్వు వ్యవహరించేటప్పుడు కూడా మళ్ళీ నిలకడ చెందడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆ కూటస్థ స్థితిని అందుకుంటున్నారు. కాబట్టి నీ స్వరూప జ్ఞానంలో నువ్వు స్థిరపడినవానివై, నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంలో భాగంగా ఉంటూ నువ్వు అనే కిందికి భౌతిక స్థితిలోకి దిగజారకుండా భౌతికానికి అతీతంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటి దాంట్లో ఉండి సర్వవ్యాప్తమైనటువంటి దాంట్లో నీకు అన్యంగా తోచకుండా, నీకు అన్యంగా ఏమీ లేనటువంటి ఒక్కటిగా ఉన్నటువంటి ఆ స్థితిలో నిలకడ చెందితే అప్పుడు గురూపదేశ మంత్రాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా, ఆ మంత్రం యొక్క అర్థాన్ని విచారించడం ద్వారా, లక్ష్యార్థంగా నిలకడ చెందడం ద్వారా ప్రతి ఒక్కరూ అప్పుడు ఆ కూటస్థ స్థితిని అందుకుంటూ ఉంటారు. ఆ స్థితిని అందుకోవడం అంటే అదేమిటో ఇంకా ఇప్పుడు బయలు ఏ విధంగా ఉందంటే ఏమీ లేనటువంటి ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేనటువంటిది, ఏ ఆవరణ లేనటువంటిది, అందులో సృష్టింపబడినవి కానీ సృష్టింపబడకుండా సృష్టింపబడినటువంటివి లేనటువంటివి, సృష్టించబడినవి లేకపోతే లయమయ్యేటివి లేవు, వచ్చేటివి పుట్టేటివి చచ్చేటివి అని. కాబట్టి ఏ రకమైనటువంటివి లేకుండా ఉండేది ఏ విధంగా ఉందో ఆ స్థితిలోకి నువ్వు చెందుతావు. పరిణామ వికారములన్నీ లేవు, నువ్వు ఉన్నాననే స్థితి కూడా లేదు, చెప్పే స్థితి లేదు. ఆ స్థితిని ఆ విధంగా అందుకుంటారు. మళ్ళీ దాన్ని అనుష్ఠానం చేయడం ద్వారా, విచారణ చేయడం ద్వారా. సమయం సరిపోయింది ఆ పేరాకట్కి. రేపు చెప్పు. మంగళం చెప్పండి. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనం భుజేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళ మనారే. ఆర్యులకిప్పుడు మంగళ మనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యోలకు మంగళ మనారే. తత్పీఠముకు మంగళ మనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు
మరి మరి విశ్రాంతి చెంది మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురు మూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై